మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాటకు సాక్ష్యం ఇగో ఇదే చూడుండ్రి. కనీసం మానవత్వం, మనిషితత్వం, దయ, జాలి అనేటి ఏవి లేకుండా రాక్షసుల తిరగజేసిండ్రు. తీసుకున్నప్పు తీర్చుతలేరని చెట్టుకు కట్టేసి కొట్టిండ్రు ఓ అక్కను. వీళ్ళను మనుషులని అనాలనా లేకుంటే శవాలను బిక్క తినే రావందులనో అర్థమైతలేదు. ఇట్లా చేస్తుంటే పక్కకెవరో చిన్న పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది. అంతగానం గావు పెట్టి ఏడుస్తున్నారంటే తనకు అన్న సంతానమే కావచ్చు. పిల్లల ముందట తల్లిని కట్టేసి కొడుతుంటే ఆ చిన్న మనసు ఎంత బాధపడ్డదో ఏమో. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగింది. నారాయణపురం అనే ఊర్లో ఉండే రాయప్ప అనే మనిషి 3 ఏళ్ల కింద కన్నప్ప అనేటైన దగ్గర 80,000 అప్పు తీసుకున్నాడట. తీసుకున్నాడు అప్పు తీర్చాలి కదా, కానీ శాతగాను తీరుగా పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిండట. ఇంకేమున్నది, ఇంటికాడ ఉన్న భార్య శిరీషను ఇబ్బంది పెట్టుడు మొదలు పెట్టిండ్రట అప్పు ఇచ్చినోళ్ళు. దిక్కులేనోళ్ళ తీరుగా భర్త వదిలేసి పోయిండు అనే దుఃఖంలో ఉండి కూడా కూలీ నాలి చేసుకుంటా పిల్లలను చాదుకుంటా అప్పు కడుతున్నదట. అప్పుడప్పుడు అయ్యో పాపం అనాల్సిన బాధన ఉన్న శిరీష మీద జారి చూపెట్టాల్సింది పోయి అప్పు కట్టుడు ఆలస్యమైనందుకు కొడుకు చదువుకుంటున్న బడి నుంచి టీసీ తీసుకొని వస్తుంటే దొరకబట్టి ఇట్లా చెట్టు కట్టేసిండ్రట. బండ బూతులు తిట్టిండ్రట. చెయ్యి ఎంత వేస్తే అంత కొట్టిండ్రట. ఇచ్చిన 80,000కు అసలు మిత్తి కలిపి 2 లక్షలకు ఎక్కువనే అయిందని ఈ ముసలమ్మ అంటున్నది. అగా చూడుర్రి, అటు చూడుర్రి ఎట్లా ఎగబడి కొడుతున్నారో. జనిగల తిరిగా రక్తం పీలుస్తున్నట్టు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఊరి జనాలు కొట్టద్దు అని చెప్పినా వినకుండా దాడి చేసిండ్రట. అయితే ఇంతటి దారుణం చేసింది టీడీపీ కార్యకర్తలే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. చంద్రబాబు రాజ్యంలో మానవత్వం ఉండదు, జాలి, కరుణ, దయ, ధర్మం లేకుండా చేసిన వాళ్లకు శిక్షలుండయి అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఏ పార్టీ ఏం కథ అనేది పక్కకు పెడితే ఓ ఆడి మనిషిని చెట్టుకు కట్టేసి కొట్టుడు, పిల్లగాని టీసీ చింపేసే పని చేసుడు నేరమే కాబట్టి కేసు పెట్టి శిరీషక్కకు న్యాయం చేయాలని కోరుతున్నారు జనాలు.